అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను గుమ్మడికాయ పులుసు చేస్తున్నానమ్మా. దానికి కావాల్సింది ఫస్ట్ మనం ఒక గుమ్మడికాయని ఇలాగా శుభ్రంగా వాష్ చేసుకొని ఇలాగా నేను వేసింది అరబద్దేనమ్మా. ఇంత కూర వండక్కర్లేదు. మనం ఒక అరబద్దని ఇలాగా ఇత్తులు లేకుండా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నామ్మా. ఎందుకు అంటే ఇలా ఇత్తులతో తినేయవచ్చు. కొంతమంది ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇత్తులు వేసుకోరు. ఓకేనా? ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సాయి మినపగుళ్ళమ్మ. మనం తాలింపులో మీరు ఎన్ని రకాలు పెట్టినా అమృతంలాగానే ఉండిద్ది. అర్థమైందా? ఇప్పుడు మనం 2 ఎండుమిర్చి, 3 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకుని 2 నిమిషాలు దోరగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, ఈ కలర్ ఎందుకు వచ్చిందంటే మనం కొద్దిగా మిక్సీ ఆడిచ్చేటప్పుడే కొద్దిగా పసుపు వేసుకుంటే ఇలా కొంచెం ఎల్లో కలర్లో ఉండిద్దమ్మా. ఇక 2 నిమిషాలు వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు చీరుకుల్లా పెట్టుకొని ఇలా దోరగా బ్రౌన్ షేడ్ రాగానే మనం టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసేసుకున్నామ్మా. సాల్ట్ వేసుకుంటే తొందరగా ఏగిద్ది కర్రీ అనేది. సరేనా? ఇప్పుడు మనం ఇలా ఓవరాల్గా కలుపుకొని ఒక 2 పెద్ద సైజు టమాటాలు బారుగా కట్ చేసుకున్నామ్మా. ఈ విధంగా కట్ చేసుకుని దీన్ని కూడా 2 నిమిషాలు వేయించుకొని ఇప్పుడు మనం ఇప్పుడు గుమ్మడికాయ ముక్కలు మీరు కట్ చేసుకున్నారు కదమ్మా, ఆ మిశ్రమాన్ని మొత్తం ఆ కళాయిలో వేసేసుకున్నామ్మా. ఇక వేసుకొని ఓవరాల్గా ఒకసారి కలుపుకోండమ్మా. కొంచెం తిప్పుతున్నప్పుడు సన్నమంట పెట్టుకోండమ్మా, లేదంటే అడిగంటేస్తూ ఉండిద్ది. మీరు తాలింపు దినుసులు వేసిన కాంచి సన్నమంట పెట్టుకుంటే మీకు అడుగంటకుండా ఉండిద్దమ్మా. ఇప్పుడు మనం 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇక ఓవరాల్గా కలిసేలా కలుపుకోండమ్మా. ఎలా పడితే అలా తిప్పకండమ్మా, కొంచెం చెదురవుతూ ఉండిద్ది. ఇలా మొత్తం కలిసేలాగా నీట్గా తిప్పుకోండమ్మా జాగ్రత్తగా. సరేనా? ఈ విధంగా మొత్తం కలిసిన తర్వాత ఈ లోపల మనం చింతపండు అనేది నానబెట్టుకోండమ్మా. ఈ చింతపండు మీరు పులుపు ఎంత తినగలరో అంతవరకు నానబెట్టుకోవాలమ్మా. మీరు అన్ని కూరలకి ఎంత వేస్తున్నారో పులుసులకి అంతేనమ్మా. ఇలాగ ముక్క మునిగేలాగా వేసుకొని ఒక్కసారి ఓవరాల్గా కలుపుకోండమ్మా. ఇలా నీళ్ళు వేయంగానే పెద్ద మంట పెట్టేసుకోవచ్చు, అప్పుడు మనకి అడుగంటది కదా. మనం నీళ్ళు వేయక ముందు సన్న మంట పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో. నీళ్ళు వేసిన తర్వాత పెద్ద మంట వేసుకోవాలమ్మా. ఇప్పుడు ఖచ్చితంగా పెద్ద స్పూన్ అయితే 1 టేబుల్ స్పూన్ చాలమ్మా. చిన్నది అయితే 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. మనం షుగర్ అనేది లైట్గా వేయాలి కానీ ఓవర్గా వేయకూడదమ్మా, తీపి అయిపోద్ది కూర. ఇలా నేను బెల్లం వేసేదాన్ని, బెల్లం లేక ఇలాగా షుగర్ వేసానమ్మా. ఏదైనా ఒకటేనమ్మా. సరేనా? ఇలాగా ఓవరాల్గా పెద్ద మంట మీదే కలుపుతూ ఉంటే ఇలా దగ్గర పడిద్దమ్మా. ఈ విధంగా ఉన్నప్పుడు మీరు గ్రేవీగా ఉండాలంటే ఈ విధంగా ఉన్నప్పుడే కట్టేసుకోండమ్మా. సరేనా? ఇక ఇంతేనమ్మా. ఈజీగా అర్థమైందా మీకు? చేసుకోగలరు కదా. చేసుకోకపోతే ఒక్కసారి మళ్ళీ చూడండి, మళ్ళీ వివరంగా చెప్తాను. సరేనమ్మా? ఇక ఇంతటితో గుమ్మడికాయ పులుసు రెడీ అయినట్టే. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అమ్మా. నచ్చితే ఒక లైక్, షేరు, సబ్స్క్రైబ్. ఒక్కసారి మీ అందమైన నవ్వు.